భవ విజయీ భవ వాక్పరాత్పరా భవ వాచస్పతి ప్రభువు అయిన వరరాజ్య స్థిరా భవ. రాజ్యము స్థిరముగా ఉండేటట్లు అద్భుతమైన సంకల్పాలు. విజయీ భవ విజయ పరంపరా భవ. విజయీ భవ విభవ శ్రీ ప్రాభవ. ప్రపంచాన తెలుగువాడు, ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. ప్రపంచాన తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరా భవ. తెలివికి శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనం భావించాలి. ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా అదే. ఎందుకంటే శ్రమకు తెలివి తోడు కావాలి. ఎప్పుడు మొరటుగా పని చేసుకుంటూ ఉండిపోకూడదు. తెలుగువాడు అలా ఉండడు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నవనాయకులు. రాజు గురువు అయ్యాడు, బృహస్పతి కాబట్టే ఇవాళ గురువారం పండుగ వచ్చింది మనకు. రాజు బృహస్పతి, మంత్రి కుజుడు, ఇద్దరు మిత్రులు. అందువల్ల రాజు మంత్రి ఎప్పుడైతే పరస్పరం మిత్రులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ సఖ్యంతో స్నేహభావంతో ప్రజాహితమైన వైపున అడుగులు ముందుకు వేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉన్నది. రాజా గురువు కావడము చేత ఇంకో విశేషం ఏమిటంటే ఈ వర్షలగ్నము జగల్లగ్నాలని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ సంవత్సరం వర్షపాతము చాలా విస్తృతముగా ఉన్నది. నిన్ననే దానికి శ్రీకారం అయింది. మనం అందరం చూస్తున్నాం. నిన్ననే వర్షం ప్రారంభమైంది. అంటే వచ్చే ముందే ఒక జయధ్వానం అన్నమాట. అందువల్ల నిన్ననే వర్షం ప్రారంభమైంది. పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది. ముఖ్యముగా యువతకు చాలా ఆశాజనకమైన పరిస్థితులు, వాతావరణాలు, ప్రభుత్వం యొక్క సహకారము చాలా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే జగల్లగ్నము వృషభము కావటం వల్ల స్త్రీలందరికీ కూడా చాలా అభ్యుదయహేతువుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇటువంటి విశేషాలు. తర్వాత గురువు ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో భాష, సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఇంతగా సాంస్కృతిక చైతన్యము ఎప్పుడూ గతములో చూచి ఎరుగము. దాదాపు 200 మందికి పైగా సత్కారాలు చేయవలసి వస్తే ఆయనకు ఎంత ఓపిక, 2-3 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్క వ్యక్తికి సత్కారం చేశారు. ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని 100 మందికి విశేషంగా ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా గుర్తించి సత్కారాలు చేస్తున్నారంటే చాలా ఈ సాంస్కృతిక చైతన్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చెప్పుకోదగి ఉన్నది. అలాగే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటే రాజు ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో, రాజు గురువు అంటే అర్థం ఏమిటండి? అసలు మహా విద్వాంసుడైన వాడు గురువు, చాలా తెలివితో పనిచేసేవాడు ముఖ్యమంత్రి అని అర్థం. అంటే రాజు ఆయన ఈ సంవత్సరాధిపతి ఎలా అయ్యారో గురువు మనకు హైటెక్ గురు ముఖ్యమంత్రి. కాబట్టి గురువేమో మనకు రాజు, ఈ సంవత్సరానికి హైటెక్ గురు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వము చేసే పనులు ఈ సంవత్సరము ఏమేమి సంకల్పాలు చేస్తారో, ముఖ్యముగా ఈ దేవతల నగరి, అది దేవతా నగరి, అది విశ్వనగరి, ప్రపంచములో గొప్ప నగరముగా ఎన్నిక కావడానికి, ఒక గుర్తింపు పొందడానికి ఈ సంవత్సరము పాలకులు ప్రభుత్వము తీసుకునేటువంటి అనేకమైనటువంటి విశేషాలు